దుర్గం చెరువు ఉన్నది. అదే దుర్గం చెరువు FTL లో మనం ఉన్నప్పుడు కట్టింది కాదు. ఇదివరకు కాంగ్రెస్ ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న అక్కడ ఇల్లు కట్టిండు. మరి దమ్ముందా హైడ్రాకి? రేవంత్ రెడ్డి అన్న ఇంటికి పోయి గుల్లగొట్టే దమ్ముందా? ఉన్నదా? పడ్డాడనుకో తెల్లారు ఎగిరిపోదు పోస్టు. అందుకే రేవంత్ రెడ్డి అన్న మాత్రం ఇల్లు మాత్రం సేఫ్. కానీ గరీబోడిని అడిగేటోడు లేడు కదా. గరీబోని మాత్రం బుల్డోజర్ పోతుంది, కొట్టవతల వాడేస్తుంది, అడిగేటోడు లేడు. కూకట్పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ, నేను పోయిన వాళ్ళ ఇంటికి కృష్ణారావు గారు పిలిస్తే, పాపం ఇక్కడనే ఎక్కడ ఉంటుంది మన శేర్లింగంపల్లిలో. ఆ రోజు ఆమె ఇంటికాడికి వచ్చి హైదరాబాద్ నోటీస్ వేసిపోయిండు నీళ్లు గులగొడతామని. ఆమె బాధ తట్టుకోలేక వాళ్ళ బిడ్డ ఇంటికి పోయింది, తాళం పెట్టింది, బిడ్డ ఇంటికి పోయి రాత్రంతా బాధపడి ఆఖరికి ఉరి పోసుకొని ఎక్కడ ఇల్లు కూలిపోతుందేమో అని చెప్పి ఉరి పోసుకొని బుచ్చమ్మ అనే ఆ మహిళ చనిపోతే నేను కృష్ణారావు గారు మన నాయకులు రాజు గారు అందరం కూడా పోయినాం. ఇవాళ హైడ్రా వల్ల ముఖ్యమంత్రి అనాలోచిత విధానాల వల్ల హైడ్రానేమో కాంగ్రెస్ వాళ్ళకు బ్లాక్ మెయిల్ దందాకు పనికొస్తున్నది తప్ప ఎవరికేం పనికొస్తలేదు. పేదవాళ్ళ కడుపు మీద కొడుతున్నారు, బిల్డర్లను బెదిరిస్తున్నారు, RR ట్యాక్స్ పేరు మీద వసూళ్లు చేస్తా ఉన్నారు. ఇది నేను చెప్తలేను, ప్రధానమంత్రి స్వయంగా చెప్తా ఉన్నాడు. ప్రధానమంత్రి వచ్చి చెప్తున్నాడు హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారంలో, ఇక్కడ RR ట్యాక్స్ వసూలు చేస్తున్నారు బిల్డర్ల దగ్గర, మరి అదే విధంగా కాంట్రాక్టర్ల దగ్గర. నేను అడుగుతా ఉన్నా సోదరులారా, 10 ఏళ్ల పాటు ఎన్నడూ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో మన ప్రభుత్వంలో ఎవరు ఏలు పెట్టలేదు. ఎవరు కబ్జాలు కానీ, గూండాగిరి కానీ, పేదవాడి కడుపు కొట్టే పని కానీ, నికృష్టపు సెటిల్మెంట్లు కానీ ఇవేమి చేయలేదు. కానీ 20 నెలల్లో ఇలా హైదరాబాద్ మహానగరంలో హైడ్రా పేరుతో అరాచకం, ఎక్కడ ఏ బస్తీలను గుల్లగొడతారో, ఎప్పుడొచ్చి మా మీద పడతారో, చివరికి కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా పట్టించుకున్నాడు లేడు. ఇష్టం వచ్చినట్టు కోర్టు ఆర్డర్ ఉండి మహిళలు వచ్చి ఆ బుల్డోజర్లకు JCBలకు అడ్డకమంటే కూడా పోలీసులు పూజావతల బాడేసి గుడిసెలు గుల్లగొట్టే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ హైదరాబాద్ మహానగరంలో వచ్చింది. అది మాత్రమే కాదు, ఏం జరుగుతున్నది హైదరాబాద్ లో పక్కన ఇదివరకు ఇదే రేవంత్ రెడ్డి గారు గొప్ప గొప్ప మాటలు చెప్పిండు. ప్రతిపక్షం భూములు అమ్ముకుంటారా, భూములు అమ్ముకుంటే రేపు 100 గంటలకు భూములు ఉన్నాయి ఇట్లా మాట్లాడి ఇలా హౌసింగ్ బోర్డులో శేర్లింగంపల్లి నియోజకవర్గంలో భూములు అమ్ముతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మరి ఇదివరకు కేసీఆర్ గారు చేస్తేనేమో తప్పైంది, నువ్వు చేస్తే ఉప్పు అవుతుందా? సరే భూములు అమ్మినావు, కేసీఆర్ గారు మొత్తం 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్లు నిండకుండానే 2,20,000 కోట్ల అప్పు చేసిండు. సరే కేసీఆర్ ఏం చేసిండు 2,80,000 కోట్ల అప్పుతోని అంటే? కేసీఆర్ గారు హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు కట్టిండు, 42 బ్రిడ్జిలు కట్టిండు, SRDP కింద అద్భుతంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిండు. నువ్వు వచ్చినాక ఒక్క బ్రిడ్జ్ కట్టినవా? నువ్వు వచ్చినాక బ్రిడ్జ్ కాదు, కనీసం ఒక్క కొత్త రోడ్ వేసినవా? ఒక్క మోరీకి ఇటుక పెట్టినవా? ఒక్క కొత్త పని చేసినవా? మరి ఎడబెట్టినవు పైసలు? కేసీఆర్ గారు 2,80,000 కోట్ల అప్పు చేస్తే హైదరాబాద్ 4 మూలల 4 బ్రహ్మాండమైన హాస్పిటళ్లు, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ LB నగర్ లో ఒకటి, అల్వాలలో ఇంకోటి, సనత్ నగర్ లో ఒకటి, మీ గచ్చిబౌలిలో ఒకటి, 4 బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టిండు. నిమ్స్ కొత్త హాస్పిటల్ 2,000 పడకల ఆసుపత్రి ఇవాళ నిర్మాణంలో ఉన్నది. మరి కేసీఆర్ గారు 4 కొత్త హాస్పిటల్ కట్టిండు, నువ్వేం చేసినావు అప్పు చేసి? కేసీఆర్ ప్రభుత్వం 73,000 కోట్ల రూపాయలు ఆనాడు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో బ్రహ్మాండంగా రైతు బంధు రూపంలో ఇచ్చింది, నువ్వేం చేసినావు? కేసీఆర్ ప్రభుత్వం 200 రూపాయల పెన్షన్ 2,000 రూపాయలు చేసి పేదవాడిని ఆదుకున్నది. కేసీఆర్ ప్రభుత్వం 15 లక్షల మంది ఆడపిల్లలకి లగ్గాలు చేసి ఒక మేనమామలాగా 1,116 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసింది. కేసీఆర్ ప్రభుత్వం 14 లక్షల మంది బాలింతలకు వాళ్ళ పిల్లలకు కేసీఆర్ కిట్లు అందించింది. ఇవన్నీ కేసీఆర్ గారు చేసినారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ మేడ్చల్ నేను కృష్ణారావు గారు మన నాయకులు రాజు గారు అందరం కూడా పోయినాం. ఇవాళ హైడ్రా వల్ల ముఖ్యమంత్రి అనాలోచిత విధానాల వల్ల హైడ్రానేమో కాంగ్రెస్ వాళ్ళకు బ్లాక్ మెయిల్ దందాకు పనికొస్తున్నది తప్ప ఎవరికేం పనికొస్తలేదు. పేదవాళ్ళ కడుపు మీద కొడుతున్నారు, బిల్డర్లను బెదిరిస్తున్నారు, RR ట్యాక్స్ పేరు మీద వసూళ్లు చేస్తా ఉన్నారు. ఇది నేను చెప్తలేను, ప్రధానమంత్రి స్వయంగా చెప్తా ఉన్నాడు. ప్రధానమంత్రి వచ్చి చెప్తున్నాడు హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారంలో, ఇక్కడ RR ట్యాక్స్ వసూలు చేస్తున్నారు బిల్డర్ల దగ్గర, మరి అదే విధంగా కాంట్రాక్టర్ల దగ్గర. నేను అడుగుతా ఉన్నా సోదరులారా, 10 ఏళ్ల పాటు ఎన్నడూ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో మన ప్రభుత్వంలో ఎవరు ఏలు పెట్టలేదు.
ఎవరు కబ్జాలు కానీ గుండాగిరి కానీ పేదవాడి కడుపు కొట్టే పని కానీ నికృష్టపు సెటిల్మెంట్లు కానీ ఇవేమి చేయలేదు. కానీ 20 నెలల్లో ఇలా హైదరాబాద్ మహానగరంలో హైడ్రా పేరుతో అరాచకం, ఎక్కడ ఏ బస్తీలను గుల్లగొడతారో, ఎప్పుడొచ్చి మా మీద పడతారో, చివరికి కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా పట్టించుకున్నాడు లేడు. ఇష్టం వచ్చినట్టు కోర్టు ఆర్డర్ ఉండి మహిళలు వచ్చి ఆ బుల్డోజర్లకు జేసీబీలకు అడ్డకమంటే కూడా పోలీసులు పూజావతల బాటేసి గుడిసెలు గుల్లగొట్టే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ హైదరాబాద్ మహానగరంలో వచ్చింది. అది మాత్రమే కాదు, ఏం జరుగుతున్నది హైదరాబాద్ లో పక్కన ఇదివరకు ఇదే రేవంత్ రెడ్డి గారు గొప్ప గొప్ప మాటలు చెప్పిండు. ప్రతిపక్షం భూములు అమ్ముకుంటారా, భూములు అమ్ముకుంటే రేపు 100 గంటలకు భూములు ఉన్నాయి ఇట్లా మాట్లాడి ఇలా హౌసింగ్ బోర్డులో శేర్లింగంపల్లి నియోజకవర్గంలో భూములు అమ్ముతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మరి ఇదివరకు కేసీఆర్ గారు చేస్తేనేమో తప్పైంది, నువ్వు చేస్తే ఉప్పు అవుతుందా? సరే భూములు అమ్మినావు, కేసీఆర్ గారు మొత్తం 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్లు నిండకుండానే 2,20,000 కోట్ల అప్పు చేసిండు. సరే కేసీఆర్ ఏం చేసిండు 2,80,000 కోట్ల అప్పుతోని అంటే కేసీఆర్ గారు హైదరాబాద్